అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే. గౌరవ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో భారతదేశం గర్వపడేలా 108 తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఇంటింటికి ఆరోగ్యం అందించినటువంటి ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్య వైద్యం అనేది చాలా మౌలిక సదుపాయాలతో పాటు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విద్యా ఫీజు రియంబర్స్మెంట్ 108 అదేవిధంగా జలయజ్ఞం ముఖ్యంగా రైతులకు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఒకే ఒక్క పెన్ను పోటుతోని ఉచిత విద్యుత్ రుణమాఫీ మీద చేసినటువంటి దేవుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారని తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు ఘనంగా వేడుకలు జరిపిస్తున్న సందర్భంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ అన్న గారి పిలుపు మేరకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ మాట అయితే ఇస్తుందో ఆ మాట నెరవేరుస్తుందనడానికి బాటలు వేసినటువంటి మహానుభావుడు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మేమందరం కూడా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మహానుభావులందరికీ అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జై కాంగ్రెస్, వైఎస్ఆర్ జోహార్లు. ఈరోజు మా యొక్క మహానేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మాతా శిశు కేంద్రంలో పులి ఆంజనేయులు గౌడ్ గారు ఇప్పుడే ఏదైతే గర్భిణీ స్త్రీలు అదేవిధంగా నిన్న మొన్న కానుకున్నటువంటి స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా 108 కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 102 కావచ్చు, ఇటువంటి కార్యక్రమం ఎన్నో తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించడం మనందరి బాధ్యత. కాబట్టి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి కోరిక మేరకు పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా కవంపేరు సత్యనారాయణ అదేవిధంగా మా మేడిపల్లి సత్యం గారి యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఈ యొక్క మాతా శిశు కేంద్రానికి 40 లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించి ఈరోజు ఈ యొక్క ఇంత పెద్ద బిల్డింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి చెప్తా ఉన్నాను. ఇంకా ఏ కార్యక్రమైనా రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త ముందుకు పోవాల్సిందిగా వారందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పులి ఆంజనేయులు గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్పు మోహన్ గారికి మరియు మా సోదరిమణి అక్క సత్యప్రసన్న గారికి మరియు మైనార్టీ సెల్ నాయకులు తాజుద్దీన్ గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ మరియు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అంజన్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.